వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ అవ్వటానికి అట్లీస్ట్ మనకి 7 to 8 months టైం ఉంటుంది. ప్రిలిమినరీ మీరు ఎగ్జామ్ రాసేసరికి అట్లీస్ట్ 6 to 7 months ఉంటుందండి. ఈ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేదాన్ని ఈ స్టడీ ప్లాన్లో చెప్తున్నాను. నేను ఈ స్టడీ ప్లాన్ 7 to 8 months అని అంటున్నానంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయ్యేసరికండి. బోత్ గ్రూప్ 1 గ్రూప్ 2 1 month తేడా ఉంటుంది అటు ఇటుగా. సో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే ఈ 8 months స్టడీ ప్లాన్ అనేది ఎలా యూస్ చేసుకోవాలి, సబ్జెక్ట్స్ని ఎలా చదవాలి, కాంబినేషన్గా చదివే వాళ్ళు ఎలా చదవాలి, ఓన్లీ గ్రూప్ 2 చదివే వాళ్ళు ఎలా చదవాలి, ఓన్లీ గ్రూప్ 1 చదివే వాళ్ళు ఎలా చదవాలి అనేది ఒకసారి చూద్దాం. సో రఫ్గా మీకు సిలబస్ కంప్లీషన్ ఫేజ్ అనేది ఫస్ట్ ఫేజ్ అండి. మొట్టమొదటిసారిగా మీరు చేయాల్సింది ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసుకోవటం. ఒకసారి అసలు అవగాహన తెచ్చుకోవటం, ఏముంది, ఎలా ఉంది, ఏం చదవాలి, ఏం చదువుతున్నాం, ఏంటి సబ్జెక్ట్స్ ఏమున్నాయి, సిలబస్ ఏముంది, ఆ సిలబస్లో ప్రతి పదాన్ని నేను కవర్ చేసానా లేదా అనేది ఫస్ట్ ఒక 4 నుంచి 5 నెలల్లో మొత్తం కంప్లీట్ చేసుకుంటారు. అంటే మొదటి రీడింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వన్స్ నెక్స్ట్ 2 to 3 months ఏం చేయాలి అంటే ఒకసారి రివిజన్ చేసుకోవాలండి. రివిజన్ చేసుకున్న తర్వాత మీకు మిమ్మల్ని టెస్ట్ చేసుకోవాలి. టెస్టులు రాయాలి. అప్పుడు టెస్ట్ రాసిన తర్వాత దాంట్లో నుంచి నువ్వేం నేర్చుకోవాలో, నువ్వు కవర్ చేయలేని ఏరియాస్, ఆ టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని ఏవైతే కవర్ కాలేదో వాటిని మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. ఇలా మొత్తం మీద సిలబస్ కంప్లీషన్కి ఒకసారి, రివిజన్కి ఒకసారి, టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత ఇంకొకసారి, మొత్తం 3 సార్లు మీరు కంటెంట్ని చదవగలగాలి. సో దీనికోసం రోజుకి 5 నుంచి 6 గంటల మీ ప్రిపరేషన్ సమయాన్ని కేటాయించాలండి. మరైతే గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఏ సబ్జెక్ట్స్ చదవాలండి, మేము ఆర్డర్ ఎలా చదవాలి? బోత్ కాంబినేషన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, గ్రూప్ 2 మొదటిసారిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కానీ ముందు గ్రూప్ 2 ప్రిలిమినరీని కంప్లీట్ చేసుకున్నారనుకోండి, సేఫ్ ఫేజ్లోకి వెళ్తారు. మనకి ఎప్పుడైనా నోటిఫికేషన్ కానీ ఇవన్నీ రాకముందు లేదా అనౌన్స్మెంట్స్ రాకముందు అప్పుడు మెయిన్స్ చదువుకొని నోటిఫికేషన్ దగ్గరకు వచ్చాక ప్రిలిమినరీ చదువుకుంటే అది బెటర్ స్ట్రాటజీ. కానీ ఇప్పుడు ఆల్రెడీ మనకి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు, నోటిఫికేషన్ వస్తుందని తెలుసు, షార్ట్ పీరియడ్ ఉందని మనకు అర్థమవుతుంది. అలాంటి పీరియడ్లో ముందు ప్రిలిమినరీనే చదువుకోవాలి. సో అందుకనే ఫస్ట్ ఇండియన్ సొసైటీ మీరు చదువుకోండి. ఎస్విఆర్ అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తే ఇది మీరు 20 daysలోనే కంప్లీట్ చేసుకోగలుగుతారు ఎస్విఆర్ అకాడమీ వీడియో క్లాసెస్ని. ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ అండి, ఇది కూడా మీరు ఒక 20 to 30 daysలో కంప్లీట్ చేసుకోగలుగుతారు. తర్వాత ఇండియన్ హిస్టరీ, యాన్సెంట్, మిడివల్, మోడర్న్, ఇది కూడా ఒక 20 daysలో మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ 3 సబ్జెక్ట్స్ అనేవి ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత జనరల్ మెంటల్ ఎబిలిటీ, దీన్ని మీరు ఒక 20 days కేటాయించి మొత్తం చదివినా ఓకే, లేదా ఎవ్రీ సండే పెట్టుకోండి, ఒక 1 chapter 2 chapters కంప్లీట్ చేసుకునేలాగా. అలా ఎవ్రీ సండే కనుక పెట్టుకుంటే ఎగ్జామ్ అయ్యేసరికి అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయిపోతాయి. కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ అయినా, గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ అయినా ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ని మనం ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎస్విఆర్ అకాడమీలో ఇచ్చే మంత్లీ కరెంట్ అఫైర్స్ని మీరు చదివితే చాలు, ఇంకా వేరే ఏం చదవాల్సిన అవసరం లేదు. మంత్లీ PDF కంప్లీట్ చేసుకోండి, ఎస్విఆర్ అకాడమీలో సరిపోతుంది. జనవరి 2026 నుంచి మీరు చదవండి ఎగ్జామ్ వచ్చే వరకు. అప్పటికి అత్యవసరం అయితే నేను ఇంకా వెనక్కి వెళ్ళాలా లేదా తర్వాత చెప్తాను. సో ముందు 5 సబ్జెక్టులు కనుక మీరు కంప్లీట్ చేసుకుంటే లాభం ఏంటి అంటే గ్రూప్ 2 ప్రిలిమినరీ మీరు రెడీగా ఉన్నారని అర్థం. అండ్ గ్రూప్ 1లో కూడా ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ ప్రిలిమ్స్లో ఉంటుంది, మెయిన్స్లో ఉంటుంది. ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్లో ఉంటుంది, మెయిన్స్లో ఉంటుంది. జనరల్ మెంటల్ ఎబిలిటీ ప్రిలిమినరీలో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ మెయిన్స్కి బ్యాక్ బోన్, ఇవన్నీ చదివేసినట్టే. ఇండియన్ సొసైటీ కూడా చాలా టాపిక్స్ మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో కలిసిపోతాయి. అంటే గ్రూప్ 2 ప్రిలిమినరీ చదివితే ఆటోమేటిక్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్కి చదివినట్టే. అండ్ ఇండియా అండ్ ఏపీ ఎకానమీ మీకు గ్రూప్ 2 ఓన్లీ చాలు సార్ అన్న వాళ్ళు ఇది చదువుకోండి. సమయం ఉంటే మీరు ఒక 2-3 నెలలు సమయం ఉంది, రివిజన్ చేసుకోగా కూడా ఇంకా సమయం ఉంది అనుకున్నప్పుడు వీటిని కంటిన్యూ చేయండి మెయిన్స్ పేపర్స్. ఎందుకంటే ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెయిన్స్కి కనుక తక్కువ సమయం ఉందనుకోండి, మీరు మెయిన్స్ సబ్జెక్ట్స్ కూడా చదివినట్టు ఉంటుంది అనమాట. జస్ట్ ఒక అవగాహన ఉంటుంది. సో ఇప్పుడు మీరు గ్రూప్ 2 ఓన్లీ చాలనుకున్న వాళ్ళు ఇది కంప్లీట్ చేయండి. గ్రూప్ 1 కూడా రాయాలనుకున్న వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఎకానమీ చదవండి. ఎస్విఆర్ అకాడమీలో ఇచ్చింది ఒక 20 daysలో అయిపోతుంది. పాలిటీ ఒక 30 daysలో అయిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ ఒక 20 daysలో అయిపోతుంది. ఏపీ హిస్టరీ అసలు ఇప్పుడు చదవద్దండి. కంప్లీట్గా ఈ సబ్జెక్ట్ని గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ మనకి మెయిన్స్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని లాస్ట్లో చదివేసేయండి. ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదనమాట. సో ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత చదువుకోండి దీన్ని ఒకదాన్ని, ఎందుకంటే టైం అనేది పర్మిట్ చేయదు ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో. సో ఇక్కడ మీరు 3 సబ్జెక్టులను కంప్లీట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఎలా అయింది,
ఇండియా అండ్ ఏపీ ఎకానమీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ కవర్ అయిపోయింది ఇక్కడ. అండ్ గ్రూప్ 2 మెయిన్స్ కూడా కవర్ అయిపోయింది. పాలిటీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ కవర్ అయింది అండ్ గ్రూప్ 2 మెయిన్స్ అయిపోయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయింది, గ్రూప్ 2 మెయిన్స్ అయిపోయింది. సో మీరు ఈ 8 సబ్జెక్టులు కనుక చదవగలిగితే 8 నెలల్లో రఫ్గా నెలకొకటి చదువుకున్నా కానీ సరిపోద్దండి. పర్ఫెక్ట్గా నెలకొకటి చదువుకున్నా కానీ సరిపోతుంది. ఎస్విఆర్ అకాడమీలో మేము ప్రొవైడ్ చేసినట్టు కనుక చదవగలిగితే చాలు. సిలబస్ మొత్తం ఇన్బిల్ట్ అయ్యే ఉంటుందండి. కానీ ఎస్విఆర్ అకాడమీలో ఇచ్చే వీడియో క్లాసెస్ ఎలా ఉంటాయంటే, సపోజ్ ఎకానమీ తీసుకున్నారనుకోండి, నేషనల్ ఇన్కమ్ ముందేమో ఇది సిలబస్లో ఉంటుంది, కానీ నేషనల్ ఇన్కమ్ ముందేమో. ఎందుకు? అసలు మీకు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ అంటే ఏంటో తెలియాలి, అసలు జీడిపి అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ జీడిపి అంటేనే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ యొక్క సంబంధమైంది కదా. అసలు మీరు బేసిక్స్ లేకుండా నేషనల్ ఇన్కమ్ ఎలా చెప్తారు ముందు? సో నేషనల్ ఇన్కమ్ అనేది అన్నిటికన్నా లాస్ట్లో చదవాల్సిన టాపిక్. కానీ సిలబస్లో మనకు ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. సో మనం కాన్సెప్ట్ వైజ్ ఆర్డర్ పెట్టుకొని సిలబస్ని దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అది యాక్చువల్గా చేసే పద్ధతి అనమాట. అంతేగాని సిలబస్ వైజ్ ఒక కాన్సెప్ట్లో 5వ ప్లేస్లో ఉండాల్సింది సిలబస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫ్రేమ్ చేస్తారు సిలబస్ని. సో అందుకని కాన్సెప్ట్ ఓరియంటేషన్ చదవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలానే ఇవి ఫ్రేమ్ చేయబడతాయి అన్నమాట. సో మొత్తానికి ఇలా కనుక ప్రిపేర్ అవ్వగలిగితే మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ కవర్ అయిపోతున్నాయి. గ్రూప్ 2 మెయిన్స్లో యాక్చువల్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే, కానీ ఇవి మీకు ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే డిసైడింగ్ చేసే ఫ్యాక్టర్స్ గ్రూప్ 2 మెయిన్స్లో. అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. సో అందుకనే మీరు ఉన్న 8 మంత్స్లో 8 సబ్జెక్ట్స్ని కనుక చదువుకోగలిగితే చాలా ఈజీ అయిపోతుంది వర్క్ అనేది. సో ఏం కాంప్లెక్స్ లేదు. ఎప్పటి నుంచైనా కానీ ఒక సబ్జెక్టు 1 నెలలో కంప్లీట్ చేసుకొని కనుక మీరు ముందుకెళ్తుంటే సఫిషియెంట్ టైం ఉన్నట్టే. ఓకేనండి. ఎందుకంటే గ్రూప్ 2 ముందు వస్తుంది, గ్రూప్ 1 తర్వాత వస్తుంది, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ముందు వస్తుంది, గ్రూప్ 2 మెయిన్స్ తర్వాత వస్తుంది. సో ఇలా చూసుకున్నా కానీ మీకు ఆర్డర్ అనేది సరిపోతుంది అనమాట. సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేయండి, చాలా డీటెయిల్గా చెప్తారు. 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ కింద ప్రొవైడ్ చేసిన నంబర్కి కాల్ చేస్తే మీకు ఏది ఫిట్ అవుతుందో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మీకు ప్రపోజ్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ స్టడీ మెథడాలజీ ఒక్కొక్కలాగా ఉంటుంది. మీ పరిస్థితులు, మీ సమయం, మీకున్న ప్రొఫెషను దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ స్టడీ ప్లాన్ మీకు చెప్తారు. సో 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎస్విఆర్ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం,
ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు